హలో అందరికీ ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఈరోజు మేము ఎలా దర్శనం చేసుకున్నాం ఏంటనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అంటే ముందుగా వ్రతాలు. ఇక్కడ వ్రతానికి 300, 700, 1500, 2000 ఇలా టికెట్స్ అయితే ఉంటాయి. మనకి ఏది వీలుగా ఉంటే ఆ టికెట్తో అయితే పూజ చేయించుకోవచ్చు. మేమైతే పూజ చేయించుకోవట్లేదు, దర్శనం అయితే చేయించుకుంటాం. దర్శనానికి అయితే 2 దారులు ఉన్నాయి. ఒకటి ఉచిత దర్శనం, ఒకటి 200 రూపీస్ దర్శనం. మేమైతే ఉచిత దర్శనం అయితే చేసుకున్నాం. ఆ సత్యనారాయణ స్వామి వారి దర్శనం చాలా తొందరగా కంప్లీట్ అయింది, చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. పక్కనే గోశాల ఉంది. ఇక్కడ గోశాలలో మనం ఆవులకి ఫుడ్ కూడా పెట్టవచ్చు, కాకపోతే బయట ఫుడ్ అనేది నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ పచ్చగడ్డి దాన అమ్ముతున్నారు. మనం పచ్చగడ్డి అయితే 10 రూపీస్, దాని అయితే 30 రూపీస్. బయట ఫుడ్ అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఇలాంటివి ఏమీ పెట్టకూడదు. చుట్టూరు తిరిగి ఆవులన్నిటికి దండం పెట్టుకొని అయితే వచ్చేసాను. చూసారా ఎంత బాగున్నాయో. ఎప్పటికప్పుడు క్లీనింగ్ అనేది బాగా చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ పక్కనే పంపా నది కూడా ఉంది. చూడటానికి అయితే చాలా బాగుంది. ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అంటే మార్నింగ్ కదా, వ్యూ అయితే చాలా బాగుంది. మంచు కూడా పడుతుంది. చూసారా చుట్టూరు ఎంత బాగుందో. దీని పక్కనే రావి చెట్టు కూడా ఉంది. ఆవు నూనెతో చేసిన దీపాలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఆ దీపాలను తీసుకొని ఆ రావి చెట్టు దగ్గర అయితే వెలిగిస్తున్నారు. ఇక్కడ ఈ చెట్టు ఎందుకు ఉంది అంటే, శ్రీ సత్యనారాయణ స్వామి వారి ముందుగా చూసింది ఇక్కడే. ఈ చెట్టు త్వర లోపల ఇక్కడ నుంచి స్వామివారిని తీసుకొని వెళ్ళి కొండ మీద ప్రతిష్ఠించారు. అది కూడా ఒక భక్తుడి కలలో కనిపించి చెప్పడం వలనే అని ఒక స్టోరీ అయితే ఉంది. ఇంకొక స్టోరీ ఏంటంటే, మేరు పర్వతం అయిన భార్య మేనక ఇద్దరు కలిసి శ్రీ మహావిష్ణువుకి పిల్లల కోసం తపస్సు చేస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై 2 కొడుకుల్ని ప్రసాదించారు. ఇలా ఈ రావి చెట్టుకి 2 స్టోరీలు అయితే ఉన్నాయన్నమాట. చూశారు కదా, ఇలా 2 స్టోరీలు ఉన్నాయి. నేను మా అత్తయ్య కూడా కలిసి దీపాలు అయితే వెలిగించేసాము. మార్నింగ్ కాబట్టి చాలామంది అప్పటికే వచ్చేసి దీపాలు అయితే వెలిగించేశారు. మనకు కావాలంటే విడిగా ఆవు నూనె కూడా అమ్ముతున్నారనమాట ఇక్కడ. మేము ఒక ప్యాకెట్ అయితే ఆవు నూనె విడిగా తీసుకొని మళ్ళీ పోస్తున్నాం. నేను వెలిగించేసాను, ఇంకా అత్తయ్య కూడా వెలిగించేశారు. ఇద్దరం వెలిగించేసిన తర్వాత ఒక ఫోటో అయితే దిగేసి ఇంకా అక్కడి నుంచి వచ్చేసామన్నమాట. వ్రతానికి 2000 టికెట్ తీసుకొని వెళ్ళేవాళ్ళు ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి వెళ్ళాలి వాళ్ళు. చూసారా పక్క నుంచి వెళ్తున్నారు కదా, అది 2000 రూపాయల టికెట్ తీసుకొని వెళ్ళాలి. మీరు చూసారు అక్కడ పెళ్ళైన కొత్త జంట కూడా ఉంది వ్రతం చేయించుకోవడానికి. ఇక్కడ నుంచి కిందకు వెళ్తే అన్ని షాపులు ఉన్నాయి. ఈ షాపుల్లో దేవుడి ఫోటోలు, కిడ్స్ ఆడుకోవడానికి బొమ్మలు అయితే చాలా అయితే ఉన్నాయి. మళ్ళీ పూజ సామాన్లు ఇలా అయితే చాలా ఉన్నాయి. మేమైతే ఒక ఫోటో కూడా తీసుకున్నాము, దేవుడి ఫోటో తీసుకున్నాము. చూసారా చాలా ఉన్నాయి అన్నమాట. ఇక మేము ఫోటో తీసుకొని బయటకు అయితే వచ్చేసేసాం. చుట్టూరు వ్యూ అయితే చాలా బాగుంది. చూసారు ఇక్కడ చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ కూర్చొని ప్రసాదం తిని ఇక బస్సులో అయితే కిందకైతే వెళ్ళిపోయాం మేము. ఇలా అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇంకా బస్సు ఎక్కి అయితే కిందకైతే వచ్చేసాం. కిందకు వచ్చినప్పుడు వ్యూ అయితే అసలు మామూలుగా లేదు. చూసారా ఇదే పంపా నది. ఇందాక మనం పైనుంచి చూసాం కదా, వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇలా అయితే మా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం అయితే ఇలా అయితే కంప్లీట్ చేసేసుకున్నాం మేము. మన వీడియో లాస్ట్ వరకు చూసి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.